హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏ, అర్హతలకు సంబంధించి ముఖ్య అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి డిఏ, అర్హర్స్ విషయం ఇప్పుడు చాలా మందికి ఆర్థికంగా ముఖ్యమైన అంశంగా మారింది. జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చిన 3.64% డిఏ పెంపుతో దాదాపు 1.5 సంవత్సరం పైగా కాలానికి సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో చేరాయి. ఈ బకాయిలు సాధారణంగా ఉద్యోగుల కుటుంబ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన భాగం అవుతాయి. పిల్లల చదువు ఖర్చులు, ఆరోగ్య అవసరాలు, లోన్లు, ఈఎంఐలు, ఇంటి నిర్వహణ ఖర్చులు ఇలా అనేక అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్రభుత్వం మొత్తం బకాయిలను ఒకేసారి చెల్లించకుండా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విడతలుగా చెల్లించే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మొత్తం అరియర్స్లో 10% ఏప్రిల్ 2024ను చెల్లించింది. మిగిలిన 90% ఆగస్టు 2026, నవంబర్ 2026, ఫిబ్రవరి 2027లో 3 విడతలుగా ఇవ్వాలని నిర్ణయించింది. ఇది పరిపాలన పరంగా సమంజసం అనిపించినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చాలామంది ఉద్యోగులు ఈ విధానంతో ఇబ్బందులు పడుతున్నారనే విషయం వాస్తవం. ప్రస్తుతం ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటంటే ఏప్రిల్లో రావాల్సిన 10% కూడా అందరికీ సమయానికి జమ కాలేదు. సిఎఫ్ఎంఎస్ సిస్టంలో పెండింగ్ బిల్లులు ఆలస్యంగా ప్రాసెస్ కావడం, కొంతమంది ఆఫీసుల్లో సాంకేతిక సమస్యలు, బ్యాంకు అకౌంట్స్ లేదా ఆధార్ లింకింగ్ లోపాలు వంటి కారణాల వల్ల చాలామంది ఉద్యోగుల ఖాతాలో ఇంకా డబ్బు పడలేదు. దీంతో ప్రభుత్వం జమ చేసింది అనే అధికారిక సమాచారం ఉన్నప్పటికీ ఉద్యోగులలో అనిశ్చితి, అసంతృప్తి పెరుగుతుంది. ఇంకా ముఖ్యంగా పెరుగుతున్న జీవన వ్యయాలు కారణంగా ఉద్యోగులు ఇప్పటికీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. గృహ ఖర్చులు, విద్యుత్తు, పిల్లల ఫీజులు, వైద్య ఖర్చులు ఇలా అన్నీ కలిపి భారంగా మారాయి. ఇలాంటి సమయంలో రావాల్సిన బకాయిలు ఆలస్యం అవ్వడం వల్ల వారు అప్పుల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కొందరు ఉద్యోగ సంఘాలు కూడా ఈ విషయంపై ప్రభుత్వాన్ని వేగంగా చెల్లింపులు చేయాలని కోరుచున్నాయి. ఇక పెన్షనర్ల పరిస్థితి ఇంకా సున్నితమైంది. వారి ఆదాయం స్థిరంగా ఉండటం వల్ల డిఆర్ అరియర్స్ ఆలస్యం అవ్వడం వారిపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఆరోగ్య ఖర్చులు ఎక్కువగా ఉంటే వయసులో ఈ డబ్బు వారికి చాలా అవసరం అవుతుంది. అందుకే ఈ చెల్లింపులు ఆలస్యం కాకుండా సమయానికి రావాలని వారు ఆశిస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఏప్రిల్ 2026లో 10% డిఆర్ అరియర్స్ జమ చేయడం ఒక ప్రారంభం మాత్రమే. కానీ అది కూడా పూర్తిగా అందరికీ అందకపోవడం, మిగతా 90% ఇంకా 3 విడతల్లో మాత్రమే రావాల్సి ఉండటం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లలో కొంత ఆందోళన, అసంతృప్తి కొనసాగుతుంది. ఈ పరిస్థితి త్వరగా సరిదిద్దబడితేనే వారి ఆర్థిక స్థితి కొంత స్థిరపడే అవకాశం ఉంటుంది.